స్తుతి శతకంలోని 10వ శ్లోకం. కాంతైః కేశరుచాం శయేర్భ్రమరితం మందస్మితైః పుష్పితం కాంత్యా పల్లవితం పదాంబురుహయోః నేత్రత్విషా పత్రితం కంపాతీరవనాంతరం విదధతి కళ్యాణజన్మస్థలీ కాంచీ మధ్య మహామణిర్విజయతే కాచిత్ కృపా కందళీ. ప్రతిపదార్థం చెప్పుకుంటే, కాంతై మనోహరములైన, కేశి రుచాం కేశముల కాంతుల, రుచాం అంటే కాంతుల, జయై సమూహముల చేత, భ్రమరితం తుమ్మెదలు ముసిరినట్లుగా చేయబడినదిగా, మందస్మితై చిరునవ్వులతో, పుష్పితం పూయించబడినదిగా, పదాంబురహయో పాదకమలముల యొక్క కాంత్య కాంతి చేత, పల్లవితం చిగురింపజేయబడినదిగా, నేత్రత్విష నేత్రముల కాంతితో, తర్వాత పత్రితం ఆకు తొడిగినదిగా, విదధతి చేయుచున్న, కాంచీ మధ్య మహామణి కాంచీ మధ్య మహామణి అయిన, కాచిత్ ఒకానొక, కృపాకందడి దయ మొలక దయాంకురం, కళ్యాణ జన్మస్థలి మంగళములకు నిలయముగా, కంపాతీరవనాంతరం కంపాతీరవన ప్రాంతమున, విజయతే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. కాంతులు, ఆ అమ్మవారి నుంచి వస్తున్న గొప్ప కాంతులు అన్ని చాలా ఎక్కువగా, అంటే ఇన్ని అని చెప్పలే, ఇన్ఫైనట్ ఇదన్నమాట లైట్. అటువంటి ఆ దయ మొలక, కాంచీ మధ్య మహామణి విజయతే కాచిత్ కృపాకందడి. ఆవిడే కంపాతీరవనాంతరం విదధతి కళ్యాణ జన్మస్థలి. కళ్యాణాలన్నీ ఏమన్నా అవుతాయి అంటే ఆ శుభాలకి ఆవిడే పుట్టిల్లు, ఆవిడ ఇచ్చేవి అన్ని. కాబట్టి తల్లిగా ఆ కళ్యాణ జన్మస్థలిగా ఉన్నది ఆవిడ. అక్కడ కంపానది ఉందిట. ఆ కంపానది తీరాన ఒక వనం ఉందిట. ఆ వనంలో మధ్యలో ఒక దయ మొలక ఒకటి వచ్చిందిట. ఆ దయ మొలక అంటే, మొలక అంటే అంటే చిన్న అంకురం. ఆ అంకురము ఎలా ఉంది అని వర్ణన చేస్తున్నారు. ఒక ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నట్టు, ఒక జీవి పుణ్య బలం తోడైతే కొంత భక్తి కలిగి ఆ భక్తుడిగా మొదలైన ఆ జీవితం ఒక సాధకుడిగా ఎదిగి, ఆ సాధకుడి తర్వాత పరిపూర్ణత్వాన్ని పొందడం, ఇదే జీవి యొక్క ఒక చక్రం. ఇది ఇది ఈ చక్రం అంటే ఒక భక్తుడిగా పుణ్యబలం మొలకెత్తినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది ఇలా చాలా అద్భుతంగా వర్ణన చేస్తున్నారు. ఆ దయ మొలక అంటే, ఆ మనకి ఏ చిన్న పుణ్యానికో ఆవిడ నుంచి దయ కలిగి ఒక ఆ మొలక ఒకటి మన హృదయంలో మొలుస్తుంది అనుకోండి. ఆ మొలక యొక్క వర్ణన చేస్తున్నారు, అది ఎలా ఉంటుంది అని. అసలు అది చిగురిచ్చి ఒక మొక్క అయ్యి, ఆ మొక్క పెద్దయి, దానికి ఆకులు వచ్చి, ఆ ఆకులు పెద్దవైన తర్వాత మొగ్గలు తొడిగి ఒక పుష్పం వచ్చి, ఆ పుష్పం విరిసి దాని మీద భ్రమరాలు, ఆ తుమ్మెదలు తిరిగేంత వరకు, అంటే ఎంత ఒక కాస్త టైం కావాలి వీటన్నిటికీ.
అంటే ఒక విత్తనం వేసిన తర్వాత మనం ఆ విత్తనం మొలవాలి. దానికి ఒక కొంత టైం ఉంటుంది. దానికి తగినవన్నీ చుట్టూ అనువైన సూర్యరశ్మి కావాలి, నీరు చేరాలి. ఆ మట్టిలో దానికి కావలసిన పోషకత్వం లభించి అప్పుడు అది అంకురంగా బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు అది పెద్దదవుతున్న కొద్దీ చిన్న చిన్నగా ఆ చిగుళ్ళు వచ్చి ఆ చిగుళ్ళు కొంతకాలం అయ్యాక పెద్ద ఆకులుగా అవుతాయి. ఆ పెద్ద ఆకులు కాస్త ముదిరిన తర్వాత అప్పుడు ఒక చిన్నగా ఒక మొగ్గ వస్తుంది. మొగ్గ చూస్తూ ఉంటాం మనం, ఎప్పుడు విచ్చుతుంది, ఇది ఎప్పుడు విచ్చుతుంది అని. నెమ్మదిగా అది పెద్దదయ్యి అది విచ్చుతుంది. విచ్చినప్పుడు ఒక మంచి పరిమళం వస్తుంది. దానిలో మకరందం ఉంటుంది. ఈ మకరందం తీసుకోవడానికి తుమ్మెదలు వస్తాయి. అవి చిన్న చిన్న పక్షులు ఆ చుట్టూ చుట్టూ వస్తూ ఉంటాయి. అంటే ఇంత ఒక ప్రాసెస్, కొంత టైం పడుతుంది. కానీ ఇక్కడ ఇలా తలుచుకోగానే ఆవిడ దయ అలా ప్రసరించంగానే ఇంత టైం పట్టదు, క్షణంలో అయిపోతుంది ఇదంతా. అసలు ఈ మామూలుగా ఒక చిన్న మొక్క ఇవన్నీ రావడం వెంటనే అంతే కదా. మనకి భావం కలిగి ఆ భావం వైపుకి మనసు వెళ్ళి కూర్చుని మీరు భావన చెయ్యండి. క్షణికంలో మీకు అయిపోదా అదంతా. ఆ భావం చేయడానికి మీలో అది చిగుర్చడానికి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ క్షణంలోనే మీలో ఆ అమ్మవారి ప్రవేశం అయిపోయింది కదా. అది అదే చిత్రం. అంత ఆ ఆ క్షణంలో అయిపోతుంది అన్నమాట. అటువంటి అద్భుతమైన వర్ణన అన్నమాట. ఆ ఆవిడ కేశకాంతులు భ్రమరాల్లాగా ఉన్నట్టు నల్లటి ఆ కేశముల ఇది కదా ఆవిడ జుట్టు. అందమైన జుట్టు. ఘన స్నిగ్ధ శ్లక్షణం చిక్కుర నికురంబం. అది ఎంత ఘనం, స్నిగ్ధం, శ్లక్షణం అంటే నల్లగా, ఒత్తుగా, దట్టంగా, అంటే అలా జారిపోయేట్టుగా మృదువుగా అటువంటి అద్భుతమైన కేశపాసం కదా ఆవిడది. అటువంటి ఆ కేశపాస కాంతులు మెరిసిపోతూ నల్లగా అలా మెరిసిపోతూ ఉంటుంది అట్లా. ఎలా అంటే ఈ భ్రమరాలు తుమ్మెదలు ఎలా ఉంటాయో అల్లా అద్భుతమైన అవి ఆ కేశపాశాలని. మరి ఇప్పుడు ఈ కేశపాశము తుమ్మెదగా చెప్పారు. తుమ్మెదలు వచ్చాయంటే పువ్వు ఉండాలి కదా. పువ్వు ఎక్కడొచ్చింది? ఆవిడ చిరు దరహాసము పుష్పంలాగా విరిసిందిట. ఆవిడ నవ్వు అలా పుష్పంలాగా విరవంగానే ఆ తుమ్మెదల్లాగా ఆ వెంట్రుకలు అలా కనబడుతున్నాయి అనమాట. అంటే ఆ మొహంలో ఆ విరిసిన నవ్వు పుష్పంలాగా ఉంది. తర్వాత ఆమె పాదాలు, చేతులవి చిగుళ్ళగా ఎర్రటి కాంతులుగా ఉన్నాయి కదా. చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి కాబట్టి ఆ పాదాలు, ఆ పాదాంబురుహం, పదాంబురయోహో వి చిగుళ్ళలాగా పల్లవితం, కాంత్యా పల్లవితం. ఈ కాంతులతోటి అలా చిన్న చిన్న ఆ చిగుళ్ళు కనబడుతున్నాయి. ఒక చిగుళ్ళలాగా కనబడుతున్నాయి. తర్వాత నేత్రత్విష, అన్నిటికీ కాంతి 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 చెప్తూ అందుకని చెయ్యి అని చెప్పారు. చెయ్యి అంటే సమూహం. ఇన్ని కాంతులు ఒక్క కాంతి కాదు. అంటే ఒక మనకి విశ్వంలో ఉన్న కాంతి అంతా ఒక పుంజంగా ఒకదాన్ని ముద్ద చేస్తే ఆ ముద్ద ఘనీభవించిన ఒక ముద్ద ఎక్కడన్నా ఉందంటే అది ఆవిడే. కాబట్టి అంత కాంతి. ఆ కాంతిని మనం ఊహించలేమన్నమాట. అందుకని ప్రతిదానికి ఒక కాంతి కాంతి అని చెప్తూ ఉన్నారు. అట్లా కాంత్యా పల్లవితం పదాంబురయోహో నేత్ర త్విషాపత్రితం. నేత్ర త్విష, త్విష త్విష అంటే కూడా కాంతి. ఆ కళ్ళ కాంతులు ఆకుల్లాగా పెద్ద పెద్ద ఆకులు, అంటే వాటి ఆ షేప్ చూడండి, ఆకుల షేప్గా ఉంటాయి కదా. అటువంటి కళ్ళు పద్మాల రేకుల్లాగా అంటారు. అలాగే అటువంటి అందమైన ఆకుల్లాగా అటువంటి ఆ రూపం కళ్ళకి. అటువంటి అద్భుతమైన కాంతులు నిండి ఉన్నాయి కళ్ళు. తర్వాత ఆ కళ్ళ నుండి దయ, అలా కరుణ జారిపోతుంది అనమాట. ఆ దయ అంతా రూపు కట్టేసినట్టు ఉందిట. ఆ వెలుగంతా ఘనీభవించిందని చెప్పుకున్నామే. అలాగే కరుణ, దయ మూర్తి భవించేసినట్టుగా అలా ఉందన్నమాట.
ఆ ఆ దయ కంపాతీరవనంలో ఆ మధ్యలో ఆ కాంచి నగర మధ్యంలో ఉందిట ఈ కంపాతీరవనం. ఈ నగరం చుట్టూ ఈ పెద్ద వనం ఉండడం వల్ల అక్కడ ఆ నగరం ఉందని అందరికీ తెలియదుట. అంతే మనకు కూడా ఒక పెద్ద కీకారణ్యం ఉంది మన హృదయంలో. ఆ కీకారణ్యం చుట్టూ లోపల ఒక కంచి ఉందని మనకు తెలియదు. శివానంద లహరిలో చెప్పుకోండి, మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే ఆ బహుశో మృగా మధుషో మాత్సర్య మోహాదయ అని చెప్పుకున్నాం. అలాగే ఆ లోపల కీకారణ్యం చీకటి, చీకటిలో ఆ లోపల ఒక కాంచి ఉందని, అందులో ఒక అద్భుతమైన వెలుగులు నింపే ఒక శక్తి ఉందని తెలియదు. అందుకని అక్కడ ఆ వనంలో మధ్య లోపల ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఒక శక్తి ఉందని అందరికీ తెలియదుట. కొంతమందికి మాత్రమే కనబడుతుంది అది. ఆ ఎవరికైతే ఆ పుణ్య బలం కలిగిందో వారికి మాత్రమే అది కనబడుతుందిట. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మొక్కలని, వనం అంతా అందంగా అద్భుతమైన ఆ వనం ఎలా ఉందిటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక చెట్టు, దానికి చిన్న ఆ మొలక మొలక పెరిగి పెద్దగా ఆకులు నిండా అదే మొగ్గలు నిండా పువ్వులు, పువ్వుల నిండా ఆ భ్రమరాలు, ఇలాగే చాలా మొక్కలు. అంటే కళ్ళ నిండా పండుగగా అట్లా అద్భుతమైన ఒక వనం. అంటే విశ్వంలో మీరు ఊహిస్తే, నేను అలాగే మీరు మీలాగనే ఇప్పుడు మనం భావన చేస్తున్న ఈ భావం అంతా ఇది ఒక వనం అయితే, ఈ వనంలో నేనో చెట్టు, మీరో చెట్టు, ఇంకొక చెట్టు, ఇలాగే ఒక చెట్టులాగా ఉండి అసలైన ఒక అద్భుతమైన ఒక దివ్యమైన ఒక చెట్టు ఏది ఉందో ఆ నుంచి వచ్చిన చిన్న చిన్న మొలకల్లాగానే మనమందరం కూడా ఉంటే, అసలైన ఒక దివ్య చైతన్యం నుంచి చిన్న మొలకల్లాగా భాగం పంచుకున్న అంటే అటువంటి అద్భుతమైన ఒక వనంలోకి వెళ్ళినట్టుగా ఉంటే, ఆ వనం నిండా ఆ శక్తి వ్యాపించేసిందిట. పూర్తిగా వ్యాపించేసి ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా మన చుట్టూరా ఉన్న వెలుగులో మన చుట్టూ మనతో అంతా వ్యాపించి లేదు. ఇప్పుడు మనం భావన చేస్తున్నప్పుడు మనతో ఉంది కదా ఆ శక్తి. అటువంటి ఆ దయ యొక్క ఆ ప్రసారము ఆ నగరంతో పాటు అన్ని చోట్ల వ్యాపించి ఉందిట. అది ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక చిన్న మొలక రావడము, ఒక విత్తనం మొలకెత్తడానికి చాలా టైం పడుతుంది అనుకుంటే, ఈ దయ మొలకెత్తడానికి టైం అవసరం లేదు. భావన మాత్రంలో ఆ క్షణంలో ఆ మొలకెత్తి పుష్పించేస్తుంది అది. అటువంటి ఏకకాలంలో జరిగిపోతున్న భావన, పుష్పము అంతా కూడా, అంటే ఈ మొలక పుష్పము ఏకకాలంలో జరిగిపోతుంది అనమాట. అంత అద్భుతమైన శక్తి ఆ చైతన్యం మన మీద ప్రసరిస్తే జరిగేదన్నమాట. అట్లా పైనుంచి మనం చూస్తే ఫస్ట్ తుమ్మెదలు అంటే కేశాలు, తర్వాత ఆకులు, ఆ తర్వాత పుష్పము, పుష్పం తర్వాత అంటే స్మితం, తర్వాత కింద పల్లవాలు అంటే పాదములు, ఇవన్నీ మనకి కనపడతాయి. కింద నుంచి చూస్తే పాదాలు, తర్వాత స్మితము అంటే పుష్పములు, పత్రాలు అంటే నేత్రాలు, తర్వాత కేశములు, భ్రమరాలు, ఇలాగా కనపడుతూ ఉంటాయి కదా. అంటే ఒక భక్తుడు భక్తిలోకి ప్రవేశించి సాధక మార్గంలో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న అనుభవాలుగా అమ్మవారి యొక్క కరుణ అలా ప్రసరిస్తూ కొన్ని అనుభవాలని అలా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ మైక్రో మ్యాక్రో అంటే స్థూలం, అక్కడ సూక్ష్మంగా అక్కడ ఉన్నది ఏదిందో మనలో కూడా ఈ స్థూలమైన ఈ శరీరంలో కూడా ఆ సూక్ష్మత మనలో ప్రవేశించి ఆ సూక్ష్మతమైన ఆ శక్తిని అనుభవించే ఒక్క
జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ శక్తిని మనం పొందడం అనేది చాలా తేలిక అనిపించే ఒక కష్టమైన ప్రక్రియ అన్నమాట. అంటే మనకు ఒక క్షణంలో భావనతో పొందగలం. కానీ అందులో నిశ్చలత్వాన్ని పొందగలగడానికి సాధన చాలా అవసరం. స్థూలంగా మనకి కనపడుతున్న కనపడుతోంది అనుకుంటున్న ఒక పుష్పం, ఒక చెట్టు, ఆ మొలక ఇవన్నీ కూడా చూస్తూ, అంటే ఒక మొక్కని మనం చూసామనుకోండి, చూస్తూ దీనిలో భావంలో నాకు కూడా అటువంటి ఒక అమ్మవారి ఆ సూక్ష్మతమ శక్తి నాకు భావన రావడం, స్థూలం నుంచి సూక్ష్మానికి ఎదగడం. ఆ సూక్ష్మతమైన లోపల ఉన్న చైతన్యం ఏది ఉందో, ఆ తత్వంలోకి వెళ్ళగలగడం అనేది భావన. ఇది చాలా మనకి తేలికగా ఒక స్థూల రూప వర్ణన చేస్తూ మనకి చెప్తున్నట్లు అనిపిస్తోంది కానీ, స్థూలంలో నుంచి చాలా తత్వంలోకి మనల్ని తీసుకెళ్ళే చాలా గొప్ప ప్రక్రియ ఇది. ఎంత ఆ భావం మనం ఈ శ్లోకం చదువుతూ, ఆ శ్లోకంలో ఉన్న భావాన్ని నెమరేసుకుంటూ ఉంటే, ఒక్కసారి మనలో ఆ అమ్మవారి కేశములు, కళ్ళు, ఆ స్మిత దరహాసం, తర్వాత ఆ చేతులు, పాదాలు, ఎర్రటి పాదములు, ఇంత మనకి దర్శనం అయిపోతోంది స్థూలంగా. ఆ శక్తిని మనం అనుభవిస్తున్నాము. సూక్ష్మతమైన ఆ శక్తిని. ఇంత అద్భుతమైన ఈవిడ కళ్యాణ జన్మభూమి. అంటే ఒక మొక్క మొలవాలంటే ఒక భూమి అవసరం. అలాగే మనలో ఈ మొలక, మనలో ఉన్న ఈ సాధన, భక్తి మొలక కావాలంటే ఆ తల్లి యొక్క ఆ కళ్యాణ స్థలం మనకు అవసరం. ఆవిడే భూమిగా వ్యవహరించి మనని అందులో నుంచి పెంచాలి. ఆవిడ నుంచే మనం పెరగాలి. కాబట్టి అది కూడా ఒక గొప్ప విషయం చూడండి. కళ్యాణ జన్మస్థలి. ఆ జన్మస్థలంగా మనకి కళ్యాణం అంటే మామూలుగా మన ఊహలో మనం అనుకున్న ఏవో ఇంట్లో శుభకార్యాలు జరగడము, ఆ ఏవో మనకు కావాల్సిన అనుకున్నట్టు ఇష్టమైన పనులు జరగడము, ఇవి కళ్యాణాలు శుభాలని మనం అనుకుంటాం. అది కాదు. అసలైన కళ్యాణం ఏమిటి? ఈ లోపల ఉన్న నాలో ఉన్న ఈ సాధనలో ఎదిగిన చిన్న చైతన్యము, ఆ పెద్ద చైతన్యంతో కలవడం అనేది అసలు అలా ఒక పెద్ద చైతన్యం ఉన్నదని తెలుసుకోవడం ఒకటి. ఈ చైతన్యాన్ని ఆ చైతన్యంలో కలుపుకోవాలి అనే భావన తెలియడం. ఆ భావనలో ఐక్యం అవడం. ఇదే కళ్యాణం. అది కళ్యాణ జన్మస్థలిగా ఆవిడ ఉంది. ఆ ఆ మాతృ దేవత యొక్క ఆ స్థలాన్ని ఇప్పుడు మనం అనుకుంటాం చూడండి. ఆడపిల్లకి పుట్టింటికి వెళ్తే ఆనందం. అలాగే జీవికి ఆ దివ్య చైతన్యంతో కలిసిపోవడం అనేది అటువంటి పుట్టుక స్థలానికి మళ్ళా చేరడం అన్నమాట. అటువంటి అద్భుతమైన ఒక ఆనంద మరి ఆ ఆనందం కళ్యాణమే కదా! అటువంటి ఆ కందళి ఆవిడ కాచిత్ కృపా కందళి. అటువంటి ఆ కందడి యొక్క దివ్య దర్శనంతోటి ఆ చైతన్యాన్ని భావన చేయడంతోటి మనకి కూడా ఆ ఆ ధన్యత జీవితానికి పొందాలి. అటువంటి మట్టి ఆ మణిభూమి అన్నమాట ఆవిడ. ఆ మణిభూమిలో మనం మొలకెత్తాలి. మట్టిలో చిన్న ఆహ్, చెట్టు మొలకెత్తినట్టు ఆ మణిభూమిలో మనం మన ఆత్మను మొలకెత్తి ప్రకాశించాలన్నమాట. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. హ్మ్. కాంతిః కేశరుచాం చయిర్భ్రమరితం మందస్మితైః పుష్పితం కాంత్యా పల్లవితం పదాంబురుహయోః నేత్ర
त्विषापत्रितं कम्पातीरवनान्तरं विदधति कल्याणजन्मस्थली काञ्ची मध्यमहामणिर्विजयते काचित् कृपा कन्दली।